మనతో పాటు ప్రస్తుతం మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఉన్నారు. అయితే ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూద్దాం. ఏదైతే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఎలా స్పందిస్తారో తెలుసుకుందాం. సో చెప్పండి, కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఎందుకంటే ఆయన చేయాల్సిన దాని వెనకాల ఏమైనా కుట్రకోణం దాగుందా, లేకపోతే స్వార్థపూరితంగానే చేసిన వ్యాఖ్యలు అని చెప్పేసి కూడా మీరు ఇందాక ప్రెస్ మీట్లో కూడా అన్నారు. అయితే ఎందుకు అనాల్సి వచ్చింది? ఇప్పుడు కేటీఆర్ గారు సందర్భోచితంగా అక్కడ జీవన్ రెడ్డికి సంజయ్కి అక్కడ ఇష్యూ జరుగుతుంది కాబట్టి దాన్ని క్లారిఫికేషన్లో భాగంగా ఫిరాయింపుదారుడు సంజయ్, ఆయనకు నైతిక విలువలు లేవు, ఆయన బేషరతుగా రాజీనామా చేయాలి, మా పార్టీకి ఆయన ఏమన్నాడు, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్పి మాట్లాడిండు. సో కాబట్టి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కండవ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం మన తెలంగాణ భవన్కి రావాలి, ఇక్కడి మాట్లాడాలి చేయకుండా అక్కడ గ్రూపు రాజకీయాలు చేసి మరి ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమైండు. దాన్ని దృష్టిలో మాట్లాడుతుంటే తగుదునమ్మని కడియం శ్రీహరి ఎంటర్ అయ్యి తనేందో చెప్పుకునే ప్రయత్నం చేసిండు. సో ఆయన చేసిన ఘనకార్యం ఏమున్నది? తన బిడ్డ కోసము, వ్యక్తిగత ప్రయోజనాల కోసము, రేవంత్ రెడ్డి ఇచ్చే మూటల కోసము కేసీఆర్ తీసుకున్న డబ్బులు పార్టీ ఫండ్ ఇక్కడ తీసుకొని తండ్రి బిడ్డ ఇద్దరు కలిసిపోయి కాంగ్రెస్ పార్టీలో చేయాలి. జగమెరిగిన సత్యం అది చేసి గెలిచింది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి. కార్యకర్తలు వారి చెమటను, వారి రక్తాన్ని చెమట చేసి ఆయనను గెలిపించిన పార్టీని కాదని ఆయన కాంగ్రెస్లోకి పోవడం వల్ల ఆ కాంగ్రెస్ వాళ్ళు బగ్గుమంటున్నారు. ఇప్పటికే అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు, రాస్తాలు రోకోలు చేస్తున్నారు. కడియం శ్రీహరి మాకొద్దు కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ బగ్గున మణుతుంది. మేము గొప్పగా కేసీఆర్ గారి మాట ఆయన గెలిపిస్తే ఇలా ముందుండి పోరాటం చేయాల్సినంత కష్టకాలంలో అవకాశవాదంగా బిడ్డ కోసము అటుపోయిండని చెప్పేసి ఈరోజు రొంట చెడ్డ రేవడి లెక్క కడియం శ్రీహరి అయిపోయిండు. తప్పకుండా దానికి త్వరలోనే మూల్యం చెల్లించబోతున్నాడు. రైట్. ఏదైతే ఎలక్షన్స్ ముందు మీరు కూడా ఇందాక చెప్పినట్టు మీరు త్యాగం చేశారని చెప్పారు. ఏది హైకమాండ్ ఏదైతే కేసీఆర్ ఆదేశాల మేరకు త్యాగం చేసిన సీట్ అది. కానీ తిరిగి చూస్తే ఆయన పార్టీ ఫిరాయించని చెప్పేసి కూడా అన్నారు. అయితే ఈ పార్టీ ఫిరాయించిన తర్వాత కూడా ఈ 10 నెలలు, దాదాపు 10 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. ఎప్పుడైనా ఏదైతే గణపూర్ కాన్స్టిట్యున్సీకి కానీ ఎప్పుడైనా అభివృద్ధి పనులకు కానీ ఏమైనా చేయడం జరిగిందా? గణపూరు నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ ద్వారా, అంటే మామూలుగా స్పెషల్ డెవలప్మెంట్ ద్వారా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పైసా తీసుకురాలే. సిడిఎఫ్ లేనే లేదు, స్పెషల్ ప్యాకేజ్ అసలే లేదు. అప్పటి వరకు 37.5 కోట్ల రూపాయలతో 100 మంచాల ఆసుపత్రి మంజూరు చేసుకుంటే అది అతి లేదు గతి లేదు. మున్సిపాలిటీ 25,000 జనాభాతోటి మున్సిపాలిటీ అక్కడ ఉంటే మున్సిపాలిటీ కాకుండా చేసిండే, అది రాలేదు. తర్వాత లింగంపల్లి రిజర్వాయర్ ఏదో 9.7 TMC తోటి అది రావాలి, దాన్ని ఆపేసి పెట్టేయడం జరిగింది. తర్వాత ఒక్క సీసీ రోడ్డు అదనంగా వేసింది లేదు. ఓన్లీ నేను వేసిన సీసీ రోడ్లకు బిల్లు ఇచ్చడానికి పర్సంటేజ్ తీసుకుంటున్నాడు. అది మాత్రమే ఇప్పుడు జరుగుతుంది తప్ప అక్కడ కాంగ్రెస్లో ఉన్న రెండు, పాత కాంగ్రెస్ అంటే కొత్త కాంగ్రెస్ అటు రెండింటి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి తప్ప ఆయన అభివృద్ధి చేసిన శూన్యం. ఏదో ప్రణాళికలు సిద్ధం తీసుకొని రేవంత్ రెడ్డి దగ్గరికి పోయినా అని చెప్తున్నాడు, కానీ ఒక్కడి మాత్రం ఇప్పటివరకు మంజూరు కాలేదు. అయితే ఈ నేపథ్యంలో ముందు ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆయన ఎలాగో ఇక్కడ దిక్కు వస్తున్నారు, కానీ ఫలితం మాత్రం శూన్యమని చెప్తున్నారు. మరి ముందు మీ కార్యాచరణ ఏమున్నది? అలాగే ఏదైతే జగిత్యాలలో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మీరేమంటారు? ఏదైతే పార్టీ ఫిరాయించిన 10 ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ వేటు వేయాలి, రానివ్వకూడదు అని చెప్పేసి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు. అది జీవన్ రెడ్డి గారు స్వయంగా అడ్వకేట్ కూడా వారు మాట్లాడడంలో ఉద్దేశం ఏంటంటే, ఫిరాయింపు చట్టం మంచిగా ఇది రావాల్సిన అంశం. ఫిరాయింపు చట్టాన్ని చేసిందే రాజీవ్ గాంధీ 1985లో ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్న కొన్ని లోగోస్కులతోటి 5 ఏళ్ళ దాకా స్టే తీసుకొచ్చి ఇలా తీసుకుంటున్నారు అనేక మంది రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు. అందుకనే రాహుల్ గాంధీ గారు ఇంకొక అడుగు ముందుకేసి మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము కనుక గెలిచేది ఉంటే ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలుపరుస్తాం, ఏ ఒక్కరిని కూడా మేము తీసుకోమని చెప్పేసి. ఇంకా మూడవది రేవంత్ రెడ్డి ఇంకొక అడుగు ముందుకేసి
ఎవరైనా పార్టీ మారేది ఉంటే రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు. ఫిరాయింపుల చట్టానికి ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. రాహుల్ గాంధీ ఏమో చట్టాన్ని రాజీవ్ గాంధీ ఏమో చట్టాన్ని తీసుకొస్తే మేనిఫెస్టోలో ఏమో రాహుల్ గాంధీ పెడితే రాళ్ళేసి కొట్టండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో దానికి వ్యతిరేకంగా ఇవాళ మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ 10 మందిని తీసుకోవడము మరి ఎట్లా ఉన్నది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు నువ్వు పార్టీ ఫిరాయించే ముందు నువ్వు ఏ పార్టీని అయితే వదిలేస్తున్నావో ఆ పార్టీ పదవులను వదిలేయాలి, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. అరే ఇదెక్కడి సిగ్గులేని చర్య? ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయవు, గెలిచిన పదవిని అట్లే ఉంచుకుంటావు, అవకాశాన్ని సందర్భాన్ని బట్టి ఇద్దరు ఇప్పటికీ మొన్ననేమో ఇక్కడ మన ఎవరు ఈయన మన ఏదో పదవి వచ్చి కదా అయినా కాదు. అంటే ఏమవుతుందంటే అసలు కాడికి వచ్చే వరకు నేను ఇంకా రాజీనామా చేయాలి, అది అప్పుడు దేవుని కండ వేసుకున్నాను చెప్పే పరిస్థితి. అరకప్పుడు గాంధీ ఏమంటాడు, నేనేమో పార్టీ కండువ కాదు దేవుని కండువ వేసుకుని అంటాడు. ఈయనేమో ఇవాళ అవకాశం సంజయ్ నేను ఇంకా పార్టీ వదిలిపెట్టలే, నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని అవకాశవాదంగా మాట్లాడేవారు. అంటే ఏదో అంటారు కదా, ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఓడు దాటిన తర్వాత బోడమల్ల అన్న సందంగా ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి కనబడుతుంది. తప్పకుండా వీటన్నిటికీ మూల్యం చెల్లాల్సి వస్తుంది. కాస్త ఆలస్యమైనా కూడా తప్పకుండా ఇప్పటికే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము మణిపూర్లో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు, ఢిల్లీలో తీర్పు వచ్చినాయి. సో 6 సంవత్సరాలు మళ్ళీ పోటీ చేయొద్దు, గెలిచిన పదవి పోయేటట్టు, ఇంకా హిమాచల్ ప్రదేశ్ అయితే వాళ్ళకు పెన్షన్ కూడా ఇవ్వద్దు అని చెప్పేసి గట్టిగా మందలిచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి మొన్న ఢిల్లీలో కూడా అదే జరిగింది. కాస్త ఆలస్యం అయితే కావచ్చు కానీ తప్పకుండా వారికి బహిష్కరణ వేటైనా పడుతుంది, లేదా వాళ్ళు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఇది ఏదైతే పార్టీ ఫిరాయింపులపై అటు కడియం శ్రీహరి కేసీఆర్ లేదా కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు కడియం శ్రీహరి ఇస్తున్న రిప్లై, కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యల మీద తాటికొండ రాజా ఇస్తున్న రిప్లై చూడాలి. మరి ముందు ఏదైతే అటు జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలను తీసుకోకూడదు, కాంగ్రెస్ పార్టీని బతికించాలనే విధంగా కూడా ఆయన ఒక నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూసి ఉన్నాము. అయితే ముందు ఆల్రెడీ దీనికి సంబంధించి కేసు ఒకటి నడుస్తూ ఉంది కోర్టులో. చూడాలి మరి స్పీకర్ ముందు ఏం నిర్ణయం తీసుకుంటారో, అలాగే తాటికొండ రాజా చెప్తున్నట్టు ఏ విధంగా ముందు పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.